డెవలప్ చేసుకోండి అంటూ కూడా అంటున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. అలాగే తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని కోరుకుంటున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను ఆర్టీవీ పోల్లో పాల్గొనాలని దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, ఇక్కడ సెన్సేషనల్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు. మొదటగా సభ అన్నారు, సభ నుంచి సమావేశం నుంచి ప్రస్తుతానికి ప్రెస్ మీట్ దాకా వచ్చింది. 2022 పరిస్థితులని మళ్ళీ చూడబోతున్నారా అన్నట్టు జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ హ్యాండిల్ నుంచే ఒక ట్వీట్ రావడం, ఇదంతా చాలా సెన్సేషనల్గా ఉంది. ఎలా చూడాలి? రానున్న కొన్ని గంటలు ఏం జరిగే అవకాశం ఉంది? ఒకవేళ ప్రెస్ మీట్కి కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకపోతే జూబ్లీహిల్స్లో తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడానికి, తన ఇంట్లో ప్రెస్ మీట్ అంటే ఇప్పుడు ఆ 2000 మంది కార్యకర్తలు ఎవరైతే ఫంక్షన్ హాల్ సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో 2000 మంది కార్యకర్తలు కలుస్తా అన్నారో ఆ సమయం ఆల్మోస్ట్ సేమ్ టైం అని చెప్పొచ్చు. అక్కడ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ఆ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. మరి అదే సమయంలో 4:30 నుంచి 5:30 ఒక గంట పాటు తన ఇంటి దగ్గర పెడతా అంటున్నారు. జూబ్లీహిల్స్ మొత్తాన్ని స్తంభించే అవకాశం ఉందా? దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఏంటి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నెక్స్ట్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సురేష్? థ్యాంక్ యూ కళ్యాణ్. ఏదైతే పవన్ కళ్యాణ్ ట్వీట్ అయితే చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రేవంత్ సర్కార్ పర్మిషన్ క్యాన్సిల్ అప్పటి నుంచి రోజుకు అంటే నిన్నటి నుంచి చాలా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం చూస్తున్నాం. సో జనసేన నాయకులు కూడా ఎక్కడ తగ్గట్లేదు. అట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆచితూచి అయితే వివరిస్తుంది. ఇప్పటికే ఏదైతే హైకోర్టులో కూడా వీళ్ళు పిటిషన్ కూడా వేశారు, అది మధ్యాహ్నం వరకు తీర్పు వచ్చే అవకాశం ఉంది. సో ఆల్టర్నేట్ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ట్వీట్ చూస్తుంటే ఖచ్చితంగా తాను కూడా ఎక్కడ తగ్గట్లేదు, సో నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ప్రెస్ మీట్ కి పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అనేది అది చూడాలి. ఎందుకంటే ఒకవేళ మామూలుగా సహజంగా ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి పోలీసుల పర్మిషన్ అయితే అవసరం ఉండదు. బట్ నిన్నటి నుంచి జరుగుతున్న ఎపిసోడ్స్ కానీ లేకపోతే గతం వారం రోజుల కింద జరిగిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూకి సంబంధించి కానీ హీట్ మూవ్మెంట్ నడుస్తున్న ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరి ప్రెస్ మీట్ కి పర్మిషన్ ఇస్తారా ఇవ్వరని కూడా చూడాలి. సో పవన్ కళ్యాణ్ కూడా మామూలుగా అయితే ఏదైనా పోలీసులు చెప్తే కొంచెం వింటారు, లేకపోతే చట్ట ప్రకారం నడుచుకుంటారని చెప్పేసి కూడా నిన్న జనసేన నాయకులు చెప్పిన పరిస్థితి. బట్ ఈ రోజు ఆ సీన్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. సో జనసేన నాయకులు కూడా ఎక్కడ తగ్గట్లేదు. మేము వస్తుంటే ప్రభుత్వం భయపడుతుంది, ప్రభుత్వం ప్రతిపక్షాలన్నీ కుట్రబన్నుతున్నాయి. పవన్ కళ్యాణ్ గతంలో వైజాగ్ సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం అడ్డుకున్నప్పుడు ఇప్పుడు జగన్ కి ఏ గతి పట్టిద్దో అన్నట్టు కూడా వాళ్ళు ఇండైరెక్ట్ గా ఒక ఇండికేట్ అయితే చేస్తున్న పరిస్థితి. సో తెలంగాణ పోలీసులు ఇప్పుడు జూబ్లీహిల్స్ సంబంధించి ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు అయితే పర్మిషన్ నిరాకరించారు. సో జూబ్లీహిల్స్ ఆ నివాసంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి ట్వీట్ చేశారు. దాన్ని కూడా మరి ప్రెస్ మీట్ కి పర్మిషన్ ఇస్తారో ఇవ్వరో అని కూడా పవన్ కళ్యాణ్ ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేసిన పరిస్థితి. సో శాంతి భద్రతల సమస్యలు మీరన్నట్టు నిజంగా 2000 మంది కార్యకర్తలు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా కొత్త లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే వస్తాయి. ఎందుకంటే దట్టు ఈ రోజు June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇదంతా కావాలని చేస్తున్నారు. సో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కుట్రలు జరుగుతున్నాయి, దీని వెనకాల బీజేపీ ఉంది, చంద్రబాబు ఉన్నాడని చెప్పేసి కూడా ఇప్పటికే తెలంగాణ వదులు మండిపడుతున్న పరిస్థితి. అయితే కొందరైతే ఒకసారి 2022 సీన్ ఆ ఫోటోని మనం చూడొచ్చు ట్వీట్ లో. ఆ ఫోటోను కూడా చాలా క్లియర్ గా ఆ ఫోటోలో నోవోటల్ హోటల్ నుంచే ప్రజలకి అక్కడున్న పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు అభివాదం చేస్తున్న ఆ ఫోటోని మనం చూస్తున్నాం. అంటే ఇంటి దగ్గర రిపీట్ అవుతుంది అదే సీను. కార్యకర్తలందరూ ఇంటి దగ్గరికే వస్తారు. ఇండైరెక్ట్గా ఇది ఒక రకమైన పిలుపు కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్కి, వీళ్ళందరికీ పిలుపని అలా చూడొచ్చా? బికాస్ జనసేన పార్టీ పెట్టిన ఫోటోని మనం ఒక్కసారి గమనిస్తే కనుక దాంట్లో ఆ హోటల్ నుంచే తాను బయట చూడొచ్చు. మనం కింద ఎంతమంది ప్రజలు గుమిగూడారో. ఆ రోజు మంత్రులకు సంబంధించిన కాన్వే వెళ్తుంటే ఆ కాన్వేని కూడా ధ్వంసం చేయడం, దానిపైన దాడి చేయడం కూడా జరిగింది. సో జూబ్లీహిల్స్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది? దీన్ని రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఏమన్నా సురేష్ జూబ్లీహిల్స్లో అలాంటి సీన్ మళ్ళీ? డెఫినెట్ గా మీరు అన్నట్టు అలాంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి నిన్న పోలీసులు ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ నిరాకరించారు. ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ అదే ఉద్దేశంతో కనుక పెట్టుంటే ఇప్పుడు అయితే నాకు తెలిసి సంధ్యా కన్వెన్షన్ లో ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు జన సైనికులు కానీ, ఇటు జనసేనకు సంబంధించి ఫాలోవర్స్ కానీ, జన పార్టీకి సంబంధించి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కొక్కరుగా ఏదైతే కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించి అక్కడ భారీగా చేరుకుంటున్న పరిస్థితి. పోలీస్ బందోబస్తు కూడా చాలా వరకు ఇటు ఏపీ పోలీసులు కానీ అటు తెలంగాణ పోలీసులు కానీ భద్రత అయితే చేస్తున్నారు. సో ఒకవేళ అక్కడి నుంచి ఒక్కసారిగా అభిమానులు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కు వస్తారంటే దాదాపు 1 గంట సేపు ముందే రావాలి. సో కొంచెం హడావిడి కూడా ఉంటుంది కాబట్టి పోలీసులు ఇప్పుడు తీసుకునే నిర్ణయం అయితే చాలా కీలకంగా ఉంది. ఒకవేళ చాలా వరకు పోలీసులు మరి అసలు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టనిస్తారా, పర్మిషన్ ఇవ్వరా, పర్మిషన్ పెట్టకపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారని చెప్పేసి కూడా చాలా ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి.
రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ మొదటగా సభని ప్లాన్ చేశారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో ఈ సభను ప్లాన్ చేశారు. ఆ సభ కాస్త పర్మిషన్ లేకపోవడంతో సమావేశానికి దాన్ని మళ్ళీ పర్మిషన్స్ కోసం హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు నుంచి తీర్పు రాకముందే, హైకోర్టులో వాదనలు జరగక ముందే పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. ఐ విల్ అడ్రస్ ఎ ప్రెస్ మీట్ ఎట్ మై హోమ్ ఇన్ జూబ్లీ హిల్స్ టుడే బిట్వీన్ 4:30 to 5:30. ఐ హోప్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లీస్ట్, చూడండి, ఎట్లీస్ట్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లీస్ట్ కనీసం ఇదైనా నాకు పర్మిషన్ ఇస్తారా లేదా, లెట్ సి, చూద్దాము అని కూడా ఆయన లాస్ట్లో లెట్ సి అని కూడా పెట్టారు. సో మొత్తం మీద దాన్ని మళ్ళీ రీట్వీట్ చేస్తూ జనసేన పార్టీ 2022 అక్టోబర్ విశాఖపట్నంలో ఏం జరిగిందో ఆ సీన్ని తలపించేలాగా ఒక స్క్రీన్ షాట్ని పెట్టారు. అంటే నిర్బంధించిన, మీరు కట్టడి చేయాలని, కంట్రోల్ చేయాలన్న ప్రయత్నం చేసినా కూడా, ఏ సీన్ రిపీట్ అవుతుందో ఒక్కసారి జనసేన పార్టీకి అఫీషియల్గానే చెప్పే ప్రయత్నం చేసింది. ఆ సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందంటూ. మరి జూబ్లీహిల్స్లోని తన నివాసం దగ్గర ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ చేసిన ట్వీటు, జనసేన చేసిన ఈ ట్వీట్, అలాగే ప్రభుత్వం పబ్లిక్ మీటింగ్కి, ఆ సభ కానీ సమావేశానికి కానీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడం, వీటన్నిటిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. అలాగే ఆర్టీవీ పోల్లో కూడా తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని స్వాగతిస్తారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను కూడా కింద ఆర్టీవీ పోల్లో కూడా పాల్గొని మీరు మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. ఒక్కసారి మనం చూస్తే కనుక మరి పవన్ కళ్యాణ్ నిజంగానే సవాలు విసురుతున్నారా? తెలంగాణ గవర్నమెంట్కి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఛాలెంజ్ని విసిరే ప్రయత్నం చేశారా? లేకపోతే ఇక్కడున్న ప్రభుత్వాలే పవన్ కళ్యాణ్కి ఒక ఛాలెంజ్ని విసిరాయా? మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇవాళ మీరు సభని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అంటూ పోలీసులు చాలా క్లియర్గా రిజెక్ట్ చేసిన ఆ లెటర్లో చాలా మెన్షన్ చేశారు చాలా క్లియర్గా. ఒకవేళ ఈ సభ గనక పెట్టినా, దాని తర్వాత సమావేశం కావచ్చు, ఈ సమావేశం గనక ఏర్పడినా, లేక పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్ని పెట్టినా, దాంట్లో ఆయన మాట్లాడే మాటలను బట్టి 2 తెలుగు రాష్ట్రాల మధ్య మరొకసారి నిప్పు రాజుకునే అవకాశం ఉందా? 2 తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు మరొకసారి బగ్గుమనే అవకాశం ఉందా? వీటన్నిటిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే కింద స్క్రాల్ అవుతున్న మా నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఒక్కసారి మనం చూస్తే దీనికి సంబంధించి నిన్న మొన్న జనసేన నాయకులు వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన సీనియర్ జర్నలిస్టులు మాట్లాడిన మాటలు,